హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, తహసీల్దార్ రమణయ్య ఆయన మృతి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వైసీపీ ఏం ఆరోపిస్తుందంటే ఈ రమణయ్య గారి హత్యకు కారణం కేవలం టీడీపీ అని చెప్పేసి అని అంటుంది సార్. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అవకతవకల వల్లనే దీనికి రీజన్ అయిందని అంటున్నారు. మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అభియోగాలు మోపడం అనేది వాళ్ళ కొత్త కాదు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గతంలో బాబాయ్ గారి హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య తీసుకుంటా ఉంటే నారాసుర రక్త చరిత్ర అని చెప్పని పుంకాలుగా వాళ్ళు చెప్పారు, రాశారు. వాళ్ళ పత్రికలో రాశారు, అలాగే వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేసుకున్నారు. ఏమైంది? 4 సంవత్సరాలు 8 నెలల ఈ రోజుతో పోల్చుకుంటే 9 రోజులు కాలపరిమితి పూర్తయిపోతూ ఉంది కదా. దాంట్లో ఏం పురోగతి సాధించారు? ఎంతమంది దోషులుగా మీరు నిరూపించారు? చంద్రబాబు నాయుడు గారిని నిరూపించారా? లోకేష్ బాబు గారిని నిరూపించారా? ఆదినారాయణ రెడ్డి గారిని నిరూపించారా? బీటెక్ రవి గారిని నిరూపించారా? మరి మీరే కదా అధికారంలో ఉంది, అవకతవకలు జరిగిందని చెప్పి మీరే అంటున్నారు కదా. మరి ఈ 4 సంవత్సరాలు మీరు ఎందుకు వెనకుండిపోయారు? ఇది కదా మీరు సమాధానం చెప్పాల్సింది. ఎవరు అందుట్లో, ఏ నాయకుడు దాంట్లో చేసే, ఎవరు చేసినా తప్పే కదా. మీరు ఎందుకు బయటికి తీసుకురాలేకపోయారు? అంటే మీరు వాళ్ళని కాపాడుతున్నారా? మీరు కావాలని చెప్పని చేస్తున్నారా? ఇవన్నీ ఈరోజు ప్రజలకు చెప్పండి. ఈరోజు ఎవరి వల్ల హత్య జరిగిందనేది మీ దర్యాప్తులో బయటికి తీసుకొచ్చేసి నిజాలేంటి ప్రజలకు తెలియజేసేసి, దీనివల్ల ఈ కారణం వల్ల ఈ నాయకుడు వల్ల మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే వాళ్ళకే నష్టం జరిగింది కదా. మీరే కదా అధికారంలో ఉంది. ముందు వాళ్ళ నిర్బంధంలో తీసుకుని విచారించండి, వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి, అప్పుడు మీ మీద నమ్ముతారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే నానా పులి సామెతలా ఉంది వీళ్ళది. గతంలో చాలాసార్లు కూడా ఇలాంటి అభియోగాలు చేసి ఏది కూడా నిరూపించుకోలేకపోయారు కాబట్టి నానా పులి సామెతల్లో పిల్లాడిని కాపలా పెట్టి నానా పులి ఎక్కడ ఉంది జాగ్రత్త, దాని ఆనవాళ్ళు తెలిస్తే నాకు ముందుగా నువ్వు కేకై నేను వస్తాను అని చెప్పి ఆయన కుర్రాడికి ఒక ఆయుధం ఇచ్చి ఆయన ఒక ఆయుధం తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇతను నాన్న వస్తాడో రాడా అనే ఉద్దేశంతో నానా పులి అని కేకెత్తాడు. హడావుడిగా తండ్రి తను చేసే పని వదిలేసి వస్తాడు. అక్కడేముండదు. ఏది అంటే లేదు నాన్న చూశాను అనుకున్నానని చెప్పిన ఏదో చెప్తాడు. సరే ఆయన మందలించి వెళ్ళిపోతాడు. వచ్చినప్పుడు పరీక్ష దగ్గరకు వచ్చినప్పుడు చెప్పమంటాడు. రెండోసారి కూడా పిలుస్తాడు. ఆయన హడావుడికి రెండోసారి కూడా వస్తే అక్కడేముండదు. కొడుకును మందలించి వెళ్ళిపోతాడు. మూడోసారి నిజంగా పులి వచ్చింది, పిలుస్తాడు. కానీ తండ్రి రాడు. 2 సార్లు ఎటానే చేశాడు కదా అని చెప్పాను. పులి కొడుకుని మింగేసింది. అట్లానే వీళ్ళు ఒకసారి చెప్పారు, మొట్టమొదట వివేకానంద రెడ్డి గారిది. రెండోసారి ముందేమో ఆయన జనపల్లి శ్రీనివాసం అనే కుర్రాడిని కోడి కత్తితోటి హత్య చేయబోయాడని చెప్పని అది ఒక అభియోగం మోపారు. తర్వాత వివేకానంద రెడ్డి గారిది. ఏది కూడా తెలుగుదేశం పార్టీ మీద మోపారు. 2 కూడా అవన్నీ తప్పని ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. మరి మీరంత పారదర్శకంగా ఉండి దాంట్లో తప్పులు ఆ రోజు ఎన్నికలకి మీరు ఉపయోగించుకున్నటువంటి అంశాలు ఈరోజు మీకే ఎదురు తిరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త అంశాన్ని ఒకటిచ్చారు. అది ఎవరు చేశారనేది మీ విచారణలో తేలితే సంతోషిస్తాం మేమైనా. ఎందుకంటే ఒక విశ్లేషకుడిగా అది నా బాధ్యత కూడా. ఎందుకంటే జరుగుతున్న దాన్ని ఏది సమర్థించకూడదు. తప్పు ఎవరు చేసినా సరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా, లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు చేశారా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తారా, లేకపోతే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ చేస్తుందా అనేది కనుక మన దృష్టికి వస్తే అందరినీ దాంట్లో ఎందుకు తప్పు, ఇలా ఎందుకు మీరు చేస్తున్నారని చెప్పి మాట్లాడాల్సిన అవసరం మన మీద ఉంది, బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను వీళ్ళని, ఎవరు దానికి కారకులు ఎవరు? మీకు తెలిస్తే ఆధారాలు ఉంటే చెప్పండి. మీరే కదా అధికారంలో ఉంది. మీ ఆధారాలను పట్టుకుని వాళ్ళు ఎందుకు నిర్బంధంలో తీసుకోరు, ఎందుకు విచారించరు, ఎందుకు మీరు ఇలా చేశారని చెప్పి ప్రశ్నించరు, వాళ్ళకి ఎందుకు శిక్ష లేరని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతవరకు మీరు ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాలు 8 నెలల 9 రోజుల కాలపరిమితిలో ఎంతమందికి మీరు శిక్షలు వేశారు, ఎన్ని అభియోగాలు నిరూపించారు చెప్పండి ముందు. దానికి మీరు సమాధానం చెప్తే మిగిలిన విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ తప్పు జరిగింది, వాళ్ళని రక్షించమని నేను చెప్పట్లేదు. ఆ తప్పు ఎవరు చేశారో మీరు చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ తప్పు కారకులు ఎవరో చెప్పండి అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ హత్య ఎవరి ద్వారా చేయించారో మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరు చేశారో చూపించండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, దానికి మీ దగ్గర సమాధానం ఉందా? లేకపోతే మిగిలినలాగా అన్ని అభియోగాల్లాగా తెలుగుదేశం పార్టీ మీద ఒక బుర్ర జల్లి మెరకుండా కూర్చుంటే వాళ్ళే కడుక్కుంటారని మీరు అనుకుంటున్నారా? అది కూడా చెప్పని అడుగుతున్నాను. ఓకే సార్, ఇటువంటి ఘటనల్ని ఎలక్షన్స్ ముందు వైసీపీ బాగా క్యాచ్ చేసుకుంటుంది. అంతకుముందు కూడా మీరు అన్నట్టు వివేక కేసుని ఏ విధంగా క్యాచ్ చేసుకున్నారు, ఇప్పుడు కూడా ఈ రమణయ్య
హత్య కేసుని బాగా క్యాష్ చేసుకుని తెలుగుదేశం పైన నెట్టేస్తే ఎలక్షన్స్లో గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అందుకే ఆదిత్య గారు నానాపులి సామెతను మీకు ఉదాహరించాను. ఒకసారి చెప్తే నమ్ముతారు, 2 సార్లు చెప్తే నమ్ముతారు. 5 సంవత్సరాలు అబద్ధాలు చెబుతూ ఉంటే ప్రజలు నమ్మద్దు. ఈరోజు మరి శాసనసభ సాక్షిగా కూడా ఎన్ని అబద్ధాలు చెబుతున్నారో చూస్తూనే ఉన్నాం కదా. మాట్లాడితే అబద్ధం, నాకు పత్రిక లేదంటారు, ప్రసార మాధ్యమాలు లేవంటారు, నేను ఒంటరివాడిని అంటాడు, నేను బేదవాడిని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. మరి ఆయనకి సాక్షి పేపర్ లేదా, సాక్షి పత్రిక లేదా, లేదంటే సాక్షి ప్రసార మాధ్యమం లేదా, మరి భారతీయ సిమెంట్ లేదా, ఏం లేదు చెప్పండి ఆయనకి. ఇవన్నీ ఆయనకి కావా? మరి ఇప్పుడున్నటువంటి నివాస భవనాలన్నీ అవి ఆయనకి కావా? మరి ఆయన నిరుపేద? ఎవరు పెత్తందారులు, ఎవరు పేదవాళ్ళు? నువ్వు పేదవాడివా? పేదవాళ్ళ తరపున నిలబడ్డావా? నీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది నిరుపేదలు చనిపోయారు? ముఖ్యంగా ఈరోజు మీరు మాట్లాడినటువంటి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చూసుకుంటా ఉంటే అక్కడ డాక్టర్ సుధాకర్ గారు ఎలా చనిపోయారు? ఆయన పెత్తందారా? దళిత వర్గానికి చెందిన వ్యక్తే కదా, మంచి వైద్యునిగా పేరు ఉన్నటువంటి వ్యక్తే కదా. మరి ఆయన హత్య కారకులు ఎవరు? ఓ పిచ్చివాడిగా చిత్రీకరించి ఆయన చనిపోవడానికి కారకులు ఎవరు? ప్రజలు మర్చిపోయారా? ఆ మధ్య ఒక అధ్యాపకుడు చనిపోవడం కూడా జరిగింది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు? మీరు చెప్పే అబద్ధాలు వాళ్ళు నమ్ముతారా? ఒకసారి నమ్మారు, 2 సార్లు నమ్మారు. పదే మీరు అబద్ధాలు చేసి జనం నమ్ముతారని అనుకుంటే మాత్రం అది పిచ్చి భ్రమ. నిజంగా మీ యొక్క మాటలు జనం విశ్వసించినట్టయితే శాసనమండలి ఎన్నికలు ఉత్తరాంధ్రలో జరిగినా, లేకపోతే రాయలసీమలో 2 శాసనమండలి ఎన్నికలు జరిగినా కూడా మీకు పట్టం కట్టి ఉండేవాళ్లే కదా. కాబట్టి మీ వ్యతిరేకంగా ఎందుకు తీర్పిచ్చారు అంటే మీరు చెప్పే అబద్ధాలు వాళ్ళు నమ్మట్లేదని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. ఇంకా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేస్తారు? చెప్తున్నారు మీరు అదే నిజం అనుకుంటారని చెప్పిన భ్రమలో ఉన్నారని చెప్పని భావిస్తున్నారు. చూడాలి, ప్రజలు విఘ్నులై శాసనమండలి ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పునే తిరిగి రేపు సార్వత్రిక ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా ఇస్తారని ప్రజలు భావిస్తున్నారు, నేను కూడా భావిస్తున్నాను.